ఫ్రూట్స్ ఇంట్లో ఉన్నాయంటే చాలండి. నాకు, మా హస్బెండ్‌కి ఎప్పుడు గొడవే. దేనికి అనుకుంటున్నారా? నేనైతే ఏ ఫ్రూట్ అయినా సరే జ్యూస్ చేసుకొని తాగితే డైరెక్ట్‌గా బ్లడ్‌లో కలిసిపోతుంది. బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుందని జెప్పి నేనైతే ఏ ఫ్రూట్ తీసుకున్నా జ్యూస్ చేసుకొని తాగేస్తాను. మా హస్బెండ్ ఏమో ప్రతి ఫ్రూటు అట్లా జ్యూస్ చేసుకొని తాగితే దాంట్లో ఉన్న పిప్పంతా వేస్ట్‌గా పోతుంది గదా! ఎందుకు ఫ్రూట్స్ అన్నీ అట్లా వేస్ట్ చేస్తావని జెప్పి నన్ను అరుస్తూనే ఉంటారు. కమలాకాయలైతే తీసుకొచ్చారు. చాలా పుల్లగున్నాయండి. మా పిల్లలైతే 3 డేస్ చూసాను పుల్లగా ఉన్నాయని జెప్పి అసలు ఆ దరిదాపుల్లోకే పోవట్లేదు. ఎందుకు తింటలేదు అంటే పుల్లగా ఉన్నాయి. అస్సలు బాగలేదు మమ్మీ అని చెప్పి అక్కడే పడేశారు. సరే దాన్ని వేస్ట్‌గా అక్కడ పడేయడం ఎందుకు అని జెప్పి నేనైతే అన్నీ కట్ చేసుకొని జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్నాను. నిజంగానే మా పిల్లలన్నట్టు ఎంత పుల్లగా ఉన్నాయో నేనే అసలు జ్యూస్ తాగలేకపోయాను. కళ్ళు మూసుకొని తాగేసాను ఎట్లోకట్లా. పాపం మా పిల్లలు ఎలా తినేవాళ్ళో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.